Please ఈ subscribe to కీర్తనలో Set with మీరు బాగా Chalisani. చూడగలిగితే ఏమండి, ఈ ఒక్క వచనాన్ని చూడండి. 4వ వచనములో ఏమంటాడు? నీవు వాని జ్ఞాపకము చేసుకున్నటకు మనుషుడు ఏ పాటివాడు, నీవు దర్శించుటకు ఏమండి నరుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఆయన గుణాతిశయములను, అంటే ఆయన గుణాతిశయములు అంటే ఏమంటారు? ఆయన గుణగణాలు, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం, ఆయన ప్రత్యేకత అట్లాగా నీలో అలా ఉట్టిపడాలి అనే ఉద్దేశం ఆయనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు మనము ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన వాళ్ళము అని అనుకుందాం. అలా అయితే గనక ఖచ్చితంగా నిన్ను ఆయన చూడడానికి ఆయన వస్తాడట. ఎంతమందికి ఆయనకి ఇష్టం? ఎంతమందికి ఆయన మనలను దర్శించడం, చూడడం లేదా పట్టించుకోవడం అలాంటివి ఎంతమందికి నచ్చుద్ది? దేవుడు నన్ను చూడడానికి వస్తున్నాడు అంటే రమ్మంటారా, వద్దంటారా? ఏమంటారు? రావద్దులే. ఎందుకంటే ఎట్టాగప్పుడు ఆయన మనలను చూడడానికి వస్తాను అంటాడు. చూడడానికి వస్తే అదొక ఏడుపేడిసే వాళ్ళు ఉంటారు. అదే చూసారా, కొంతమంది ఒక ఇల్లు నాకు తెలుసు, వాళ్ళేమో ఎట్లాగు అని అంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో ఆ రోజు వాళ్ళు భోజనం చెయ్యరు. వాళ్ళు ఎందుకు చెయ్యరు అంటే ఆ భోజనాన్ని వచ్చిన వాళ్ళకి పెడతారనమాట. అంటే ఎట్లానన్నా పిసినారి జాతి ఒకటి ఉంటుంది కదా, అది అంతే. మరి ఏందో మరి పాపం పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఈ పిసినారు మొఖాలు. బైబిల్ వాక్యాల్లో ఇలాంటి వాళ్ళు పోరట. 21లో మనం చదువుతాం, ఏది ప్రకటన గ్రంథం, అక్కడ మనం చదివితే 8వ వచనం, 22 ఏమంటే అక్కడ కూడా మనం చదువుతాం 15వ వచనం. ఇవి ఏం చెప్తున్నాయి అని అంటే, ఏమనబ్బా వాళ్ళు ఎవరైనా వస్తే ఉపవాసం చేసినట్టుగా, మేము తింటలేదండి ఈరోజు ఫాస్టింగ్ అండి, అయినా మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఏం లేదు ఇలా తినే భోజనం ఆ రేషను ఆ రోజు అలక పెడతారనమాట. అలాగైతే మనం ఒక వారం రోజులు ఉన్నామనుకో అప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ ఇంటి దగ్గర వాళ్ళు పోతారు, అయిపోయింది వాళ్ళ సంగతి. ఈ ఇట్టాక చాలామంది ఉంటారు. కానీ ఏమిటో కొంతమంది ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, ఇష్టం లేకపోతే అది దయచేయండి మీరు ఏదో చెప్తారు. అంటే ఎందుకు వచ్చేవరా అన్నట్టే చూస్తారు కదా. రకరకాలుగా ఉంటారు. కానీ ఎవరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినా, ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారో పట్టించుకోరో నాకు తెలియదు, కానీ నా ప్రభువు మాత్రం నిన్ను పట్టించుకోవడానికి నీ పట్ల ఆయనకు అదొక రకమైన ఇష్టం.